హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి వీకెండ్ లో మనకైతే 3 మూవీస్ అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. మరి అవి ఏంటని చెప్పేసి ఒకసారి చూద్దాం. టిల్ స్క్వేర్ అయితే రిలీజ్ అయిపోయింది మూవీ, అండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అండ్ ద గోట్ లైఫ్. మరి ఇప్పుడు ఈ 3 మూవీస్ మనకు థియేటర్ లో చూడడానికి అవైలబుల్ గా ఉన్నాయి. మరి ఇన్ని మూవీస్ రిలీజ్ అయిపోయినప్పుడు చాలా మందికి ఉండేటి డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఏ మూవీ చూడాలి, ఏ మూవీ బాగుందని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి. మరి ఏ మూవీ బాగుందని చెప్పేసి ఫస్ట్ మీరు ఏ మూవీ చూడాలని చెప్పేసి మీకైతే నేను కంప్లీట్ గా క్లియర్ గా చెప్తాను. దానికన్నా ముందు కొత్త మన వీడియోని చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ని పిన్ చేసి పెట్టాను. ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో కాకపోతే డెఫినెట్ గా ఫాలో అయిపోండి. అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం, మూవీస్ కోసం, మూవీ కంటెంట్స్ కోసం, మూవీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్, అప్డేట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఈ 3 మూవీస్ లో ఏ మూవీ బాగుందా అంటే, ఈ 3 మూవీస్ కూడా అన్ని చాలా బాగున్నాయి. మరి ఈ 3 మూవీస్ లో ఏ మూవీ చూడాలంటే, మీకు ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక వెరైటీ డిఫరెంట్ గా కొత్త స్టోరీ చూడాలనుకున్న వాళ్ళకు డిఫరెంట్ గా పృథ్వీరాజ్ గారి ద గోట్ లైఫ్ మూవీ ఉంది. డెఫినెట్ గా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇది ఒక రియల్ స్టోరీ. మరి ఈ మూవీ చూస్తే పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ అని కొద్దిగా డంకీ లాగా అనిపిస్తుంది స్టోరీ. సేమ్ టు సేమ్ డంకీ స్టోరీ లా అయితే మొత్తం ఉండదు, చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. కొద్దిగా డంకీ లాగా అనిపిస్తుంది అంతే. కానీ మూవీలో నిజంగా పృథ్వీరాజ్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మరి డెఫినెట్ గా థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ అని చెప్పేసి చెప్తాను. కానీ మూవీ చాలా అంటే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. కానీ మూవీకి వాళ్ళు పడిన కష్టం మొత్తం మనకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది. పృథ్వీరాజ్ గారు కానీ లేదంటే మూవీ టీం పడిన కష్టం మొత్తం మనకు స్క్రీన్ పైన చాలా బాగా కనిపిస్తుంది. మరి లేదు బ్రో, ఇవన్నీ మూవీస్ మాకు నాకు సెట్ కావు, మనకి ఇలాంటి మూవీస్ అయితే వద్దు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు, మరి రొటా స్టోరీ కాకుండా మేము ఒక మంచి మూవీ చూడాలనుకున్న వాళ్ళకు డెఫినెట్ గా థియేటర్ వాచబుల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. మరి లేదు బ్రో, ఇంత ల్యాగ్ ఉండి స్లో ఉండే మూవీస్ మేము చూడలేమని చెప్పేసి మాకు ఒక మంచి మాస్ మసాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ కావాలన్న వాళ్ళకు డెఫినెట్ టిల్ స్క్వేర్ మూవీ ఉంది. హ్యాపీగా ఆ మూవీకి అయితే వెళ్ళిపోండి. మరి ఈ మూవీలో సాంగ్స్ గురించి అయితే కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ ఉంటాయి మూవీలో. అండ్ మన సిద్ధు గారి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టు అయితే 1 మ్యాన్ షో అని చెప్పేసి మాట్లాడుకోవాలి. మరి తన డైలాగ్ డెలివరీ కానీ, తను వేసే పంచులు కానీ మూవీలో నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయితే ప్రతి ఒక్క సీన్ నవ్వుకునే విధంగా ఉంటుంది మూవీలో. కానీ యాస్టిస్ పార్ట్ 1 కాపీ పేస్ట్ చేశారా అనిపించింది. ఎందుకంటే తను మళ్ళీ తన బర్త్డేకు అదే అపార్ట్మెంట్ కి వెళ్ళడం, మళ్ళీ కొన్ని సీన్స్ అవే రిపీటెడ్ గా చేయడం, పార్ట్ 1 యాస్టిస్ దింపారన్న ఫీలింగ్ చాలా మందికి కలుగుతుంది. మరి అన్నిటిని ఇగ్నోర్ చేస్తే కామెడీ కానీ లేదంటే మూవీలో మనం ఎంజాయ్ చేయడానికి చాలా సీన్స్ ఉంటాయి. మరి హ్యాపీగా నవ్వుకుంటూ చూడడానికి మూవీ ఏదైనా ఉంది అంటే డెఫినెట్ గా ఈ మూవీ ఇప్పుడు ఉంది కాబట్టి హ్యాపీగా అయితే వెళ్ళిపోయి అయితే చూడండి. మరి అనుపమ ఫ్యాన్స్ కి అయితే పండుగనే అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఇప్పటికే ఈ మూవీని థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో కూడా డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ సీన్స్ అయితే ఉంటాయి. మరి డెఫినెట్ గా థియేటర్ లో చూడని వాళ్ళు ఖచ్చితంగా అయితే చూడండి. మరి మేము ఆల్రెడీ టిల్ స్క్వేర్ కూడా చూసాం. ఇంకేదైనా మూవీ ఉందా అన్న వాళ్ళకు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ ఉంది. ఈ మూవీని థియేటర్ లో చూడని వాళ్ళు డెఫినెట్ గా హ్యాపీగా చూసుకోవచ్చు. ఈ మూవీలో ఫైట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఫైట్స్ ఉంటాయి, డెఫినెట్ గా హ్యాపీగా చూడొచ్చు. మరి మన బుడ్డ కాంగ్ ఉంటుంది మూవీలో. మరి ఫుల్ అంటే ఫుల్ నెక్స్ట్ లెవెల్ లో ఫైట్స్ ఉన్నప్పుడల్లా చిన్న కాంగ్ తో భలే టైం పాస్ అవుతుంది మీలో అందరికి. తనే లాస్ట్ లో కూడా అయితే అందరిని కాపాడతాడని కూడా చెప్పేసి మాట్లాడుకోవాలి. తనతో నెక్స్ట్ లెవెల్ సీన్స్ ఉంటాయి. మరి సెకండ్ హాఫ్ మీకు చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ హాఫ్ కన్నా. అది కూడా మన బుడ్డ కాంగ్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంటుంది మూవీలో. మరి ఆ తర్వాత మన కాంగ్ తనని తీసుకొని వెళ్ళడం. మరి మూవీలో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏదైనా ఉందా అంటే, మన కాంగ్ చేతికి దెబ్బ తగిలిన తర్వాత మెటల్ ఏదో చేతికైతే బిగిస్తారు. ఆ తర్వాత మన కాంగ్ గాడ్జిల్లాని తీసుకురావడానికి వెళ్తారు. ఆ తర్వాత మన విలన్ ని ఎదిరించడానికి గాడ్జిల్లా కాంగ్ కలిసి ఇద్దరు ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అది మాత్రం మూవీలో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. మరి 2 మూవీస్ చూసిన వాళ్ళకు ఈ మూవీ కూడా డెఫినెట్ గా చూడండి, హ్యాపీగా ఫుల్ టైం పాస్ అవుతుంది. అది హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకు, కింగ్ కాంగ్ మూవీస్ చూసే వాళ్ళకు అర్థమవుతుంది తప్ప అందరికి నచ్చుతుంది అని చెప్పేసి నేను చెప్పట్లేదు. మరి ఫ్రాంచైజ్ కానీ ఈ మూవీస్ చూసే వాళ్ళకు ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి. మరి అందరికీ నచ్చుతుందా అంటే, ఇలాంటి మూవీస్ చూడని వాళ్ళకు అంతలా అస్సలు అంటే అసలు నచ్చదు, అర్థం కూడా అసలు కూడా కాదు. మరి ఇప్పటికే మీకు నేను చెప్పింది క్లియర్ గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఏ మూవీ చూడాలో వద్దని చెప్పేసి కూడా క్లియర్ గా అర్థమై ఉంటుంది. మరి ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంతమంది ఏ మూవీ చూసారు, ఎంతమందికి ఏ మూవీ బాగా నచ్చిందని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అంటే మర్చిపోకండి.